ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. అలాగే 11వ వచనం, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక స్వస్థత కార్యాన్ని చేశాడు. ఎట్లాంటిదంటే ఎప్పుడు ఎవరు చూడని కార్యం. ఎవరైనా బాగుపడతారు, కానీ ఈ పక్షవాయు గలవారు ఇలాగా స్వస్థపడటం అసంభవం అన్నమాట. ఏదో కొంతవరకు కోలుకోగలరు, కానీ ఇక్కడ చూస్తే అతడు లేచి పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయి, పరుపు కూడా ఎత్తుకొని పోయాడంట. లేచి ఏదో కాస్త నడవటం కాదు, పక్కన వాళ్ళు ఏదో సపోర్ట్ ఇస్తే నడవటం కాదు, అతని పని అతనే చేసుకోగలిగే కంప్లీట్ రెస్టోరేషన్ అనేది ఇక్కడ జరిగింది. ఇది జరగడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. హల్లెలూయా. పాపములు ఎప్పుడైతే క్షమింపబడతాయో అప్పుడు సాతాను క్రియలు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆదాము హవ్వ పాపం చేసినప్పుడే పాపంతో పాటు ఈ లోకంలోనికి రోగము, మరణం అనేవి వచ్చాయన్నమాట. లేమనేది వచ్చింది. సకల విధమైన సమస్యలు అనేవి ఈ లోకంలోకి ఎంటర్ అయ్యాయి. ఎప్పుడైతే ఆ పాపములు అనేవి తీసివేయబడతాయో దాని వెనకాల వచ్చినవన్నీ కూడా కట్ అయిపోతాయి అన్నమాట. వాటి ప్రభావం ఉండదు ఇక. అందుకని యేసు ప్రభు వారు ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ పాపాలు క్షమించబడటానికి చూస్తే రీజను అతని విశ్వాసం కూడా కాదు, యేసు వారి విశ్వాసము చూసి. ఎవరి విశ్వాసాన్ని చూచాడంటే అతన్ని మోసుకొని వచ్చిన నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూచి అతని పాపములు క్షమించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో కదా. అతనికి విశ్వాసం లేదు అతను బాగుపడతాడని, అతడు క్షమించబడతాడని అతనికి నమ్మకం లేదు. కానీ అతను మోసుకొని వచ్చిన వారికి విశ్వాసం ఉంది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరి విశ్వాసమైనా, అది తల్లి విశ్వాసమో, తండ్రి విశ్వాసమో, భార్య విశ్వాసమో, భర్త విశ్వాసమో, పిల్లల విశ్వాసమో, ఎవరిదైనా కానీ ఒక వ్యక్తి విషయంలో కొంత విశ్వాసం అనేది కనబడింది అంటే అతనికి కృప విడుదలవుతుంది. హల్లెలూయా. చాలామంది ఉంటారు, మాకు కాదు, మేము కాదు ప్రార్థన చేసేది, మాకు కాదు ఉండాల్సిన విశ్వాసం, నీకుండాలి. అది కరెక్టే, సొంత విశ్వాసం గొప్పది. కానీ అతని విశ్వాసం పొందలేని స్థితిలో ఉన్నప్పుడు ఇతరుల విశ్వాసం అతనికి సహాయం చేస్తుంది. అతని పాపములు క్షమించబడతాయి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ పాపములు ఇక్కడ క్షమించబడ్డాయి అని చెప్పి అతన్ని ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. మీరు విశ్వాసము చేత, కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ కృప విడుదలవుతుంది. వారికి రక్షణ అనేది కలుగుతుంది, వారికి స్వస్థత అనేది కలుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడు. సంఘపు పెద్దలు వచ్చి ప్రార్థిస్తేనంట వారి విశ్వాసాన్ని బట్టి అతనికి స్వస్థత కలుగుతుంది. అతను పాపములు చేసిన వాడైతే అతను క్షమించబడతాడు. అవును, వీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అతని పాపాలు క్షమించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పాపములు ఎప్పుడైతే క్షమించబడ్డాయో ఒక రెస్టోరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. ఇతని పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఇతని యొక్క హెల్త్లో ఒక కంప్లీట్ రెస్టోరేషన్ వచ్చింది. చూస్తే ఏ వ్యాధిగ్రస్తులైనా బాగుపడతారు, కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా. పక్షవాయువు గలవారు కంప్లీట్గా రెస్టోర్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ నర్వ్ సెల్స్ అనేవి రెస్టోర్ అవ్వవు. అవి ఒకసారి చచ్చిపోయాయంటే, డెడ్ అయ్యాయంటే వాటిని మళ్ళీ లైఫ్లోకి తేవడం అసంభవం అన్నమాట. అది ఇక కుదరని పని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పగానే, అతని పాపాలు క్షమించబడ్డాయి అనే మాట పలకగానే ఇతని యొక్క శరీరంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అక్కడ డెడ్ సెల్స్ అనేవి లైఫ్ని పొందుకున్నాయి. హల్లెలూయా. కాబట్టి అంత కంప్లీట్ రెస్టోరేషన్ వచ్చింది. నీ జీవితంలో కూడా ఎలాంటి డెడ్ సిచ్యువేషన్ అయినా, ఒకవేళ ఇలాంటి పక్షవాయువుతో నువ్వు మంచాన్ని పడి ఉన్నా,
ఇక డాక్టర్స్ నువ్వు బాగుపడవని చెప్పినా, నీకు ఏ వ్యాధి అయినా సరే ఇక నీకు చికిత్స లేదు, నీకు మందు లేదు, నువ్వు లైఫ్ లాంగ్ అనుభవించాల్సిందే అని చెప్పినా, లేదా నీ ఫైనాన్సెస్ కానీ నీ యొక్క మరి కుటుంబ పరిస్థితులు కానీ బాగుపడవు, అవి చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాయి అన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మరి అవి జీవాన్ని పొందుకుంటాయి. హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చూస్తే మరి యేసుక్రీస్తు నామంలో ఏముందంటే జీవం ఉందని రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడిన. ఆయన నామంలో జీవం పొందుకోవాలంట మనం, అందుకే ఇవి రాశారంట. హల్లెలూయా. ఆ జీవం అనేది ఎప్పుడు వస్తుందంటే నీవు క్షమించబడ్డావని నీకు తెలిసినప్పుడు, నువ్వు క్షమించబడ్డావు అని ఒక డిక్లరేషన్ నువ్వు చేసినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలు క్షమించాడు అంటే ఇక్కడ యేసు ప్రభువారే చెప్పాడు డైరెక్ట్గా. నీతో కూడా లేఖనాలు మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడుతుంది, నువ్వు క్షమించబడ్డావు. ఆయన రక్తం వలన నీకు విమోచనం కలిగింది. హల్లెలూయా. ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. విమోచనం అంటే కంప్లీట్ డెలివరెన్స్ అనమాట. రెడెంప్షన్ అంటే మరి శాశ్వతమైన పరిష్కారం, శాశ్వతమైన విడుదల దేని ద్వారా వచ్చిందంటే ఆ యేసు ప్రభు రక్తం ద్వారా వచ్చింది. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకొని యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు నువ్వే విశ్వాసం ఉంచు. నీ పక్షంగా ఎవరు విశ్వాసం ఉంచనక్కర్లేదు. ఒకవేళ నీవు విశ్వాసం ఉంచలేకపోతే దేవుని వాక్యాన్ని చదివినట్లయితే నీకు అర్థమవుతుంది. నీ పాపాలు ఆయన ఎలా క్షమించాడు, ఎలా ప్రాయశ్చిత్తం చేశాడు, నిన్ను ఎలా విమోచించాడు, నీ పాపములను ఎలాగ శాశ్వతంగా తొలగించేశాడు. నువ్వు విశ్వసించినప్పుడు ఏం పొందుతావు అంటే కృపను పొందుతావు. ఆ కృప జీవం కంటే ఉత్తమమైంది. మరి ఆ కృపకు మూలమగు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీ శరీరంలో కార్యం చేస్తాడు. ఎప్పుడైతే నేను యేసు ప్రభువారు నన్ను క్షమించారు, నేను క్షమింపబడ్డాను అని విశ్వసిస్తూ పలుకుతూ ఉంటావు. ప్రతిరోజు పలకాలి, ఒక 10 సార్లు 20 సార్లు చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయని సత్యాన్ని నువ్వు ముద్రిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలో కార్యం జరిగిస్తుంటాడు. అపవాది పారిపోతూ ఉంటాడు, అపవాది క్రియలు లయమైపోతూ ఉంటాయి. ఒక గొప్ప మార్పు నీ శరీరంలో వస్తుంది, నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో వస్తుంది. కంప్లీట్ రెస్టోరేషన్ నువ్వు చూస్తావు, ఎట్లాంటి డెడ్ సిచ్యువేషన్ అయినా సరే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు చెప్తూ ఉండగా ప్రతి దినం కూడా ఈ సత్యాన్ని ఎత్తిపట్టు. ప్రార్థనలో నన్ను క్షమించినందుకు వందనాలు ప్రభువాన్ని స్తుతించు. సాతానుతో చెప్పు నేను క్షమించబడ్డాను అని. ఆ విధంగా నీ యొక్క స్థితిలో, నీ యొక్క పరిస్థితిలో నుంచి నువ్వు సంపూర్ణంగా బయటకు రాగలుగుతావు. అటువంటి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.